తూప్రాన్ ప్రజలకు ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను మీ మున్సిపల్ ప్రథమ చైర్మన్ గారిని రవీందర్ గౌడ్ గారిని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీలో మరి 6వ బూత్లో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తూప్రాన్ ఓటర్ మహాశయులకు ప్రజలకు నమస్కరించి చెప్తా ఉంది ఏంటంటే, ఇవాళ మరి ఎన్నో హామీలు ఇచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చింది. వారి హామీలను నిజమే చేస్తారేమని నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేసి అధికారం ఇస్తే మరి ఇవాళ ఇంకా కూడా ఎవరైనా కూడా సరే అధికారంలోకి రావడానికి ఏవో చెప్పి అధికారంలోకి వస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 5 నెలలు అవుతుంది, మరి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తలేరు. మరి ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారా, అమాయకులు అనుకుంటున్నారా? ఏది చెప్తే అది నమ్మి ఓట్లు వేయడానికి అంత అమాయకంగా ఈ తెలంగాణ సమాజం ఉందనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. ప్రజలు గమనించాలి. మరి 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 5 గ్యారంటీలు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఉట్ల కొద్ది ఒడ్లు పండుతూ ఉన్నాయి రైతులకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇవాళ ఇప్పటి వరకు కూడా వరి కోతలు వచ్చినాయి. మరి ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి ఇంకా ప్రభుత్వం తరఫున వడ్లు కొనడం లేదు. మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా, తులం బంగారం ఇచ్చిర్రా, ప్రతి ఇంటి మహిళకు 2500 ఇచ్చిర్రా, ఇది 5 గ్యారంటీలో లేదా? తులం బంగారం 5 గ్యారంటీలో లేదా? 2500 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. మరి 500లకు సిలిండర్ ఇస్తామన్నారు. రైతులకు 15,000 రూపాయలు మరి రైతు బంద్ ఇస్తామన్నారు. కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది? ఇవన్నీ 5 గ్యారెంటీల్లో లేవా? ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయా? మరి వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? ప్రజలు కూడా గమనించాలి. ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి తప్పకుండా ఓటుతోని బుద్ధి చెప్పి, అబద్ధాలు మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలియాల్సినటువంటి అవసరము, తెలియచేయాల్సినటువంటి అవసరము మన ప్రజలందరికీ ఉందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు ఒక రైతు రుణమాఫీ 2 లక్షలు చేసే కథం 6 గ్యారంటీలు అయిపోయినాయి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమా? ఏ మహిళకైనా 2500 వచ్చినాయా? ఏ మహిళకైనా తులం బంగారం వచ్చిందా? పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసి, ప్రజలను గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తన స్థాయికి మరిచిపోయి చాలా ఘోరంగా కేసీఆర్ గారి గురించి మరి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మాటలు సమంజసం కాదని సందర్భంగా తెలియజేస్తూ, దీనికి ఒకటే మార్గం, మరి అభివృద్ధి వైపు తూప్రాన్ ప్రజలు ఉండాలి. గతంలో తూప్రాన్ ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి హయాంలో, కేసీఆర్ గారి హయాంలో, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో మరి ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంకా కూడా మాయ మాటలు చెప్తూ మరి ఇంకా ప్రజలకు నమ్మియాలనేది మరి ఉద్దేశంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ నెల 13వ తారీఖు నాడు ఓటు ఉంది కాబట్టి ఓట్లు వేసే రోజు పోలింగ్ డే. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.